విశాఖ పేరు తరిస్తే ముందుగా గుర్తొచ్చే వ్యక్తి ఎంబీవీఎస్ మూర్తినని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖలోని మూర్తి భౌతిక కాయానికి సీఎం నివాళులర్పించారు. పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. గీతంను ప్రపంచ స్థాయి విద్యాసంస్థగా తీర్చిదిద్దటం విద్యారంగంపై ఆయన గల శ్రద్ధకు నిదర్శనమన్నారు. తెలుగుదేశం పార్టీకి చివరి వరకు క్రమశిక్షణ గల సైనికుల్లా కొనసాగారని కీర్తించారు. మూర్తి మరణం పార్టీతో పాటు ప్రజలకు కూడా తీరని లోటని అన్నారు. బాధాకరమైన రోజు ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించలేదు. అందులో కూడా అమెరికాకి వెళ్ళి అలాస్కా స్టేట్లో రోడ్డు యాక్సిడెంట్ చనిపోతారని ఊహలకు కూడా అందని విషయం. అసెంబ్లీ ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి నేను అమెరికాకి వెళ్తున్నాను, కొన్ని రోజులు అక్కడ ఉండి మా పిల్లలు వాళ్ళందరూ మనవాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు ఒకసారి చూసుకున్న తర్వాత గీతం యూనివర్సిటీ అలుమ్నా మీటింగ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ చూసుకొని వస్తానని చెప్పి వెళ్ళారు. ఆయన చెప్పవలసిన అవసరం లేదు. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా పార్టీ ప్రెసిడెంట్ చెప్పకుండా పోవడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే నాకు చెప్పి నేను పర్మిషన్కి వస్తున్నానని చెప్పి ఆయన వెళ్ళారు. ఓసారి అమెరికాలో కూడా ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతాయని కూడా మనం ఊహించాం. మనకంటే బెటర్ రోడ్స్ అని సేఫ్టీ అనుకుంటాం. ఓసారి డెస్టినీ ఎంత ప్రగాఢమైనది ఒక ఉదాహరణ మాత్రం. ఆయన లేని రోడ్డు ఎవరు తీర్చలేరు. తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబ పెద్దని కోల్పోయాం, పెద్ద దిక్కులు కోల్పోయాం. పార్టీ అంటే ఎనలేని అభిమానం, ఎన్టీ రామారావు గారు అంటే అత్యంత విశ్వాసం. అందుకే ఇన్ని సంవత్సరాలుగా పార్టీని ముందుకు నడిపించారు. కడాన ఆయన చూస్తే ఆయన యొక్క బ్రహ్మాండమైనటువంటి కాంట్రిబ్యూషన్. పార్టీ ఆఫీస్ కట్టాడు, దగ్గరుండి పార్టీ ఆఫీస్ కట్టి అన్ని కూడా స్టాండర్డ్స్ అన్ని కూడా స్పెసిఫై చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ పార్టీ ఆఫీస్. ఈరోజు గీతం అనగానే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ కింద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ డీమ్డ్ యూనివర్సిటీ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చాడు. అది ఆయన విద్యపై ఉండే పట్టుదల, రాజకీయాల ద్వారా ప్రజలకు మేలు చేయాలని తప్పనబడే వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తి యొక్క ఆశయాల కోసం మళ్ళీ అందరం కలిసి పనిచేస్తామని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను.